గోదావరి పుష్కరాలకి భారీ ఎత్తున చేయబోతున్నారు. ఈసారి దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు చేయబోతున్నారంట. గోదావరి పుష్కరాలకి శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు, తీర ప్రాంతాల ఆలయ అభివృద్ధికి తక్షణ చర్యలు, పుష్కర స్నానాలు ఆచరించే భక్తులు తగిన సదుపాయాలు, అందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్న సీఎం. పుష్కరాలపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారికి తెలుసా దీనికి? ఈ పుష్కరాల కోసం ఆల్రెడీ ఏపీకి కేంద్ర ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చింది ఆల్రెడీ లాస్ట్ ఇయర్. తెలుసా మీకు? డెవలప్ చేసుకోండి, మీ దగ్గర పుష్కరాలు బాగా జరుగుతాయి కదా అని. కానీ హైలైట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ నుంచే ఏపీకి పోవాలి గోదావరి. తెలంగాణ నుంచి ఏపీకి పోతుంది గోదావరి. కానీ మరి అక్కడ 200 కోట్లు ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ రూపాయి కూడా ఇవ్వాలి ఇంతవరకు కేంద్రం. మరి మీరేమో చేస్తామన్నారు. తర్వాత ఇంకోటి మీరు ఏమంటున్నారు, శాశ్వత ప్రాతిపదికన చేస్తామంటున్నారు. ఇది అనవసరమైన విషయం అని నా ఉద్దేశం. శాశ్వత ప్రాతిపదికన అంటే ఏంటి? మీరు ఏదన్నా ఒక బలమైన అంటే బాత్రూమ్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఫిక్స్డ్గా కడతామని చెప్తున్నారు శాశ్వత ప్రాతిపదికన అంటే. కానీ ఇప్పుడు పుష్కరం వస్తే మళ్ళీ 12 ఏళ్ళకి వస్తుంది. మీరు ఎంత శాశ్వత ప్రాతిపదికన కట్టినా 12 ఏళ్ళ తర్వాత ఎట్లుంటాయి అవి? ఈ మధ్యలో వాటి దగ్గరికి ఎవరు పోరు. సహజంగా తక్కువ వెళ్తారు ఏదన్నా పండగలప్పుడు, ఇలాంటప్పుడు. మిగతా అప్పుడు పెద్దగా ఎవరు పోరు. అవి మెయింటెనెన్స్లు ఉండవు. వాటికి మెయింటెనెన్స్ ఉండక ఏమవుతాయి? పనికిరానివిగా పాడైపోతాయి. సో ఇప్పుడు పెట్టే డబ్బులు దండగా, మళ్ళీ వాటికి మెయింటెనెన్స్ పెట్టే డబ్బులు దండగా, ఇవన్నీ దండగే. శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ అవసరం లేదు కదా 12 ఏళ్ళ కోసం జరిగే వాటికి. అదే మేడరం లాంటి వాటికో, సంవత్సరానికి 2 సంవత్సరాల కోసం జరిగే వాటికో మీరు పెడితే ఒక అర్థం పర్థం. 12 ఏళ్ళ కోసం జరిగే వాటికి శాశ్వత ప్రాతిపదికన ఎందుకు? మీరు అడగగలిగారా? మళ్ళీ ఇంకో విషయం, కేంద్రాన్ని ఏపీ 200 కోట్లు ఇచ్చారు డెవలప్ చేసుకోమని, మరి మాకెందుకు లేదని ఎందుకు అడగలేకపోతున్నారు మీరు ఇంతవరకు? బీజేపీ వాళ్ళని తెలంగాణలో బీజేపీ లేదు, సోయలేదు, వాళ్ళు పడుకున్నారు, వాళ్ళు అయిపోయింది, వాళ్ళ కథం. మీరు ఉన్నారు కదా, ఓ పదే కలుస్తున్నారు కదా ఈ మధ్య. మరి అడిగారు 200 కోట్లు మాకు ఇవ్వేదని. ఇప్పుడు ఈ బడ్జెట్ కూడా రాష్ట్ర బడ్జెట్ అయినా, ఇది కూడా పెట్టేది కూడా మనమే ఇవ్వాలి. దేనికి కూడా డబ్బులు. ఒకే రోజు 2 లక్షల మంది వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాటు, శాశ్వత ప్రాతిపదికన పనులు, సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు. గోదావరి పుష్కరాలకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాసర నుంచి భద్రాచలం వరకు నదీ తీరం వెంట ఉన్న ధర్మపురి, కాళేశ్వరంతో పాటు అన్ని ప్రధాన దేవాలయాలను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. దక్షిణ భారత కుంభమేళా తరహాలో ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, ముందస్తు సన్నద్ధతపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. 2027 జూలై 23 నుంచి మొదలయ్యే గోదావరి పుష్కరాలకు దాదాపుగా 22 నెలల వ్యవధి ఉన్నందున శాశ్వత మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని సూచించారు. ఒకే రోజు 2 లక్షల మంది భక్తులు పుష్కర ఘాట్లకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రహదారుల నిర్మాణం, వాహనాల పార్కింగు, తాగునీరు, స్నానాల ఘాట్లు, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తారన్న. ప్రస్తుతం ఉన్న పుష్కర ఘాట్లను విస్తరించాలి, రోడ్లు, ఇతర వసతులు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలి. పుష్కరాల ఏర్పాట్లు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్లతో పాటు అందుబాటులో ఉన్న కేంద్ర పథకాలన్నిటితో సమన్వయంలో ఉండే పనులు గుర్తించి వాటికి అవసరమైన అనుమతులు తీసుకోవాలి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కేంద్రం నుంచి స్పెషల్ ప్యాకేజ్ కోరేందుకు వీలుగా ఈ జాబితా సిద్ధం చేయాలంట. సో దీంతో పాటుగా ఆలయాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇస్తానండి. మంచి విషయం ఇదైతే, మేము దీన్ని స్వాగతిస్తాం. ఎందుకంటే ఆలయాల పరిస్థితి మీరు చెప్పిన ఈ గోదావరి బెల్ట్ అంటే బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఈ మొత్తం ఆలయాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మొన్న ఏదో సోషల్ మీడియాలో వీడియో చూసా, ఇక్కడ ఒక ఆలయం బయట కూర్చొని చక్కగా మందు పార్టీ చేసుకుంటున్నారు. మందు పార్టీ మరి అట్లా ఉన్నాయి పరిస్థితులు మన దగ్గర. వాటిని డెవలప్ చేయండి, కొంచెం ఆలయాలను డెవలప్ చేయండి. ఆ ఆలయ అర్చకుల పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి, చాలా దారుణంగా ఉన్నాయి ఆలయ అర్చకుల పరిస్థితులు. వాటిని కూడా డెవలప్ చేయండి మీరు. గోదావరి తీరంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శాశ్వత పుష్కర ఘాట్ నిర్మాణం చేపట్టాలి. రెండవ ప్రాధాన్యంగా పుష్కర స్నానాలకు వీలుగా ఉండే గోదావరి తీర ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహకంలోని ఆలయాలన్నింటినీ క్షేత్రస్థాయిలో సందర్శించి అవసరమైన అభివృద్ధి పనుల జాబితా తయారు చేయాలి. మహాకుంభమేళ, వివిధ రాష్ట్రాల్లో పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల కల్పనలో అనుభవం ఉన్న కన్సల్టెన్సీలు నియమించుకోవాలి. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంతో పాటు గోదావరి తీరం వెంట ఉన్న ఆలయాన్ని సందర్శించి విడివిడిగా ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేయాలని చెప్తున్నారు. మంచి విషయం అండి. మీరు ఆలయాలని డెవలప్ చేస్తా అంటే మేము చాలా మంచిగా స్వాగతిస్తాం. కాకపోతే ఆలయాలతో పాటు ఆ చుట్టుపక్కల కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయండి.
తెలంగాణలో ప్రస్తుతం రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. దాంతోపాటుగా ఈ కొన్ని ప్రాంతాల్లో మన వరదలకు రోడ్లన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. సో అక్కడ శాశ్వత పరిష్కారంగా రోడ్లు కూడా డెవలప్ చేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి. అప్పుడు ఆలయాలు ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయి. ఆలయాలు డెవలప్ అయితే భక్తులు వస్తుంటారు, భక్తులు వస్తే మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కాబట్టి ఆలయాలను డెవలప్ చేయండి, రోడ్లు డెవలప్ చేయండి. దీని నుంచి మనకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకోండి. శాశ్వతంగా కాకుండా ఇప్పుడు ఉపయోగపడేలాగా ఎలా చేయాలో చూడండి. దీంట్లో కూడా మళ్ళీ స్కాములు పెట్టుకొని కొంత డబ్బులు పక్కకి వేయకండి, సైడ్ చేయకుండా మన దగ్గర ఏం జరగవు అనుకోండి, అది వేరే విషయం.